నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను శీల. ఒకే క్షేత్రం ఒకే పంట విధానానికి కాలం చెల్లింది. ఒక కమతంలో 6 పంటలు సాగు చేస్తూ రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ పెట్టుబడులు తగ్గించుకొని నాణ్యమైన దిగుబడి పొందుతున్నారు. వ్యవసాయంలో కష్టాలే కాదు లాభాలు ఉన్నాయంటూ నిరూపిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైతులు. ఆ వివరాలు మీకోసం. తూర్పుగోదావరి జిల్లా తుంగతుర్తి గ్రామంలో కౌలు రైతులు అప్పారావు, సత్యనారాయణలు ఉమ్మడిగా కూరగాయలను పండిస్తున్నారు. వీరు ప్రయోగాత్మకంగా బహుళ పంటలను సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అప్పారావు 3 ఎకరాల్లో కూరగాయలను పండిస్తుండగా సత్యనారాయణ ఎకరంన్నర భూమిని సాగు చేస్తున్నాడు. వీరు తమ క్షేత్రంలో కాలీఫ్లవర్, క్యాబేజీ, మిర్చి ప్రధాన పంటలుగా పండిస్తూనే గట్ల మీద ముల్లంగి, ఉల్లి, కొత్తిమీర పంటలను సాగు చేస్తున్నారు. అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. వీరికి 2 ఆవులు ఉండటంతో వాటి మూత్రం, పేడతో ఘన, ద్రవ జీవామృతాలను తయారు చేసుకుని పంటలకు పిచికారీ చేస్తున్నారు. పంట వేయటానికి ముందే చేనులో పెంటతో పాటు ఘన జీవామృతం, దమ్ములు కలిపారు. విత్తనాలు చల్లి మొక్కలు వచ్చినప్పటి నుంచి ప్రతి 15 రోజులకు ద్రవ జీవామృతాన్ని అందిస్తున్నారు. కూరగాయలకు ఎక్కువగా తెగుళ్లు ఆశిస్తున్న తరుణంలో వీరు వేపపిండి, తూటికాడ కషాయం వంటి ప్రకృతి సిద్ధంగా లభించే వనరులతో కషాయాలను తయారు చేసుకుని తెగుళ్ల బారి నుంచి తమ పంటలను కాపాడుకుంటున్నారు. ప్రకృతి విధానంలో పంటలను సాగు చేయటం వల్ల చుట్టుపక్కల రైతుల పంటలకు తెగుళ్లు వ్యాపించినా వారి పంటలు మాత్రం ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 3 ఎకరాలు చేస్తున్నాం. అదే కాలీఫ్లవర్, క్యాబేజీ, మిర్చి, ముల్లంగా, ఉల్లిపాయ, కొత్తిమీర వేస్తున్నాం. బాగానే ఉందండి పంట. రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు బాగానే ఉండి, ఇప్పుడు బాగానే ఉండి రేట్లు. మళ్ళీ మామూలుగా మొక్కలు వేస్తామండి, గొట్టల మీద కొత్తిమీర అది ముల్లంగా వేస్తామండి. వాటికి ఇట్లకి ఏం సంబంధం ఉండదు కదండి. అంటే గొట్టలు మరి కాలీఫ్లవర్ వేసుకొచ్చండి, కానీ ఇది బాగుంటుందని ఇది కూడా వేస్తున్నామండి. ఇప్పుడు ఇంతకు ముందు వేస్తారా కాయగూరలు? ఇప్పుడు చుట్టుపక్కల ఈ ఊర్లో అయితే దగ్గర ఒక 30 ఎకరాలు ఉంటుందండి. ముల్లంగా పెట్టుబడి తక్కువ, పెట్టుబడి ఉండదండి దానికి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్, క్యాబేజీకి అయితే ఎకరానికి 40,000 పెట్టుబడి, 30,000 అట్లా పెట్టుబడి అయిపోద్దండి. మరి దీనికి పెట్టుబడి ఏం లేదు కదండి, పిండి కూడా ఏమండి అట్లకి. అలాగే విత్తనాలు జల్లేసి వదిలేస్తాం. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం మట్టుకి రేటు బాగుందండి. ఎదరికి ఎలా ఉంటుందనేది కాయగూర చెప్పలేం కదండి. తెగుళ్ళు సంగతి? తెగుళ్ళు అయితే ఏడేం పెద్ద తెగుళ్ళు లేవండి. ఇప్పుడు మా ఏరియాలో తెగుళ్ళు లేవండి. ఉన్న ఏరియాలో తెగుళ్ళు వస్తున్నాయండి. ఎక్కడెక్కడ తెగులు రాకుండా వ్యవసాయం ఎరువులు అదండి, ఆవు పేడ, కసారాలు ఉన్నాయి కదండి, అవి స్ప్రే చేస్తున్నామండి 15 రోజులకు ఒకసారి. మార్కెట్లో క్యాబేజీ, కాలీఫ్లవర్, ముల్లంగి పంటలకు సైతం అధిక ధరలు ఉండటంతో రైతుల ఆదాయం పెరిగింది. వ్యవసాయ అధికారుల సూచనల వల్లే తమ సాగు సవ్యంగా సాగుతోందని రైతులు చెప్తున్నారు. పెద్దగా చదువుకోకపోయినా ప్రకృతి వ్యవసాయం చాలా సులభంగా తమకు అర్థమవుతోందని, అంతే సులభంగా వాటిని తయారు చేసుకోగలుగుతున్నామంటున్నారు రైతులు. కాలీఫ్లవర్, క్యాబేజీ, ముల్లంగా అండ్ ఇలాంటి చిన్న చిన్న వేసుకుంటున్నామండి. ఆదాయం కూడా బాగుంది. ముల్లంగా కూడా అలా కొనుక్కుని లాక్కుని అవి పట్టుకుపోతున్నామండి. మనీ అని ఏ బ్యాండ్లో ఏదో వేసుకుంటాను, ఇది అయిపోయినట్టు. పెట్టుబడి అయితే పాలకి ఒక 50,000 పెట్టుబడి వద్దండి. మరి 2 ఆవులని మేపుకొని అలాగా అంటే అట్లా అలాగా పోసుకుని ఆ పెంటని నమ్ముతాయని అదన్నీ చేసుకుంటున్నాం. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఆత్మ పథకం ద్వారా ఎకరానికి 4,000 రూపాయల చొప్పున ప్రోత్సాహం అందించినట్లు పిఠాపురం వ్యవసాయ అధికారి గంగాధర్ తెలిపారు. తమ ఏటిపాల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ప్రకృతి వ్యవసాయం వైపు వారిని నడిపిస్తున్నామన్నారు. తెగుళ్ల నివారణకు వినియోగించాల్సిన కషాయాలను సైతం ఎప్పటికప్పుడు వారికి సూచిస్తున్నట్లు తెలిపారు. పలు అంచెల విధానంలో ప్రకృతి వ్యవసాయం చేస్తారండి. అప్పారావు గారు, కేతా సత్యనారాయణ వీళ్ళిద్దరూ కూడా కౌలు రైతులండి. కౌలు రైతులు మామూలుగా మనకి రెగ్యులర్ ఫార్మింగ్ ఏంటంటే ఒక పంట వేయడం, ఆ పంట అయిన తర్వాత ఇంకొక పంట వేయడం.
ఇది రొటీన్గా 170 నుంచి 80% మంది రైతులు చేసే విధానం. ఇది కాకుండా పలు అంచెల విధానం అని, ఇది ఏంటంటే మనకి ఒకే సమయంలో ఒక నేల మీద 4-5 రకాల పంటలు ఉంటాయండి. ఇందులో ఉన్న అడ్వాంటేజ్ అంటే ఉపయోగం ఏంటంటే ఒక పంట వచ్చిన ఆదాయం అనేది ఒక 3 నెలల నుంచి స్టార్ట్ అవుద్ది. అలాగా 3 నెలలకు వచ్చే ఒక పంట, 6 నెలలకు వచ్చే ఒక పంట, తర్వాత 9 నెలలకు వచ్చే ఒక పంట, తర్వాత ఇవన్నీ కూడా డిఫరెంట్ హైట్స్లో, అంటే ఒకటి నేల మీద పాకేది, ఇంకొకటి గొట్ల మీద వచ్చేది. దానికి దీనికి కాంపిటీషన్ లేకుండా ఇలాగా ఒక సంవత్సరంలో ఒక 3 నెలల నుంచి సంవత్సరం చివరి వరకు కూడా ఆదాయం వచ్చే పంటలు వేయడం జరుగుతుంది. ఈ పలు అంచెల విధానంలో రైతు మామూలు సాగు కన్నా ఎక్కువ దిగుబడి, ఎక్కువ ఆదాయం పొందగలుగుతాడు. దీన్ని వీళ్ళు కౌలు రైతులు అయినప్పటికీ కూడా ప్రయోగాత్మకంగా చేయగలుగుతున్నారు. దీంట్లో ఏంటంటే వీళ్ళు వేసింది కాలీఫ్లవర్ వేశారు, తర్వాత గట్ల మీద ఉల్లి, ముల్లంగి కూడా వేశారు, తర్వాత మిర్చి, మనకి కూర మిర్చి అనేది ఉందో అది కూడా వేయడం జరిగింది. దీన్ని వీళ్ళు పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో చేయగలుగుతున్నారు. మేము ఆత్మ పథకం నుంచి కొంత సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి మిశ్రమ వ్యవసాయం అలవాటు చేయడం జరిగింది. ఈ వ్యవసాయ విధానంలో రైతులు క్యాబేజీ, కాలీఫ్లవర్ వేసుకోవడం జరిగింది. వాటి చాళ్ళ మధ్యలో అంతర పంటగా ముల్లంగి, ఉల్లిపాయ వేసుకోవడం జరిగిందండి. అదే కాకుండా మిరప, కొత్తిమీర మొదలైన పంటలను సాగు చేస్తున్నారు. ఈ పంటలకి సాగు చేయడం వల్ల వాళ్ళకి నిరంతరం ఆదాయం జరుగుతుంది. వీళ్ళ కౌలు రైతులు వీళ్ళు సాగు సొంతంగా చేసుకోవడం వల్ల, పని కూడా ఎక్కువ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఖర్చుల్లో మిగులు కూడా కనిపిస్తుంది. అదేవిధంగా వీళ్ళు ప్రకృతి వ్యవసాయం విధానం వైపు కూడా మాకు సలహాలు ఇమ్మని చెప్పారు. ఆ విధంగా ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది. మొదట్లో వీళ్ళు ఘనజీవామృతం భూమిలో వేసుకోవడం జరిగింది. తర్వాత పెంట కూడా తోలించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకున్న ఆవులతో జీవామృతం సొంతంగా తయారు చేసుకుని ప్రతి వారం రోజులకు ఒకసారి స్ప్రే చేయడం, లేకపోతే కళ్ళపు విధానంలో వేయటం వల్ల వీళ్ళకి రెగ్యులర్ తెగుళ్ళు, పురుగుల ఉధృతి పక్క వాళ్ళ పొలాల కన్నా వీళ్ళ దాంట్లో తక్కువగా ఉంది. ఈ విధంగా వాళ్ళకి కొంతవరకు ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. వీళ్ళకి 2 ఆవులు కూడా ఉన్నాయి. ఈ 2 ఆవుల కోసం కూడా గట్ల మీద గడ్డి పెంచుతున్నారు, దుబ్బు గడ్డి. ఇది ఆ ఆవుకి వేయడం, వాటి నుంచి వచ్చిన ఆవు నుంచి వచ్చేటువంటి ఆ మూత్రం, అలాగే ఆవు పేడ, వీటిని ఉపయోగించి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు ద్రవజీవామృతం, ఘనజీవామృతం అనేవి ఉపయోగించి ఎరువులను వాడడం నెమ్మదిగా తగ్గించారు. అలాగే వీళ్ళు పురుగు ఉధృతి తగ్గించడానికి కషాయాలు స్ప్రే చేస్తున్నారు. నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం ఇవి తయారీ నేర్చుకున్నారు. వీళ్ళు నేర్చుకున్న వాటిని ఉపయోగించడం కూడా జరుగుతుంది. ఒకే క్షేత్రంలో ఒకే పంటను పండించి గిట్టుబాటు లేక నష్టాలను చూడటం కాదు, ప్రకృతి సాగు పద్ధతులను పాటించి ఒకే క్షేత్రంలో భిన్న పంటలను సాగు చేస్తూ పెట్టుబడి ఖర్చులను సైతం తగ్గించుకుని మంచి దిగుబడిని, ఆదాయాన్ని ఆర్జిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ రైతులు. చికెన్ తిని ఎప్పుడో బోర్ కొట్టేసింది. ఇక నాటుకోడి అంటారా, అది కూడా ఈ మధ్య రొటీన్ అయిపోయింది. అందుకే ఈ మధ్య కాలంలో నల్లకోడి మాంసానికి డిమాండ్ పెరుగుతోంది. అందుకే వీటి పెంపకానికి కొంతమంది ఔత్సాహికులు మక్కువను కనబరుస్తున్నారు. నల్లకోడికి మార్కెట్లో ఉన్న డిమాండ్ను తెలుసుకున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు గంగారాం 2 కోళ్లతో పెంపకాన్ని మొదలుపెట్టి ఇప్పుడు కోళ్ల పౌల్ట్రీని నెలకొల్పాడు. నాటుకోళ్ల పెంపకం కూడా నేడు లాభదాయకమైన వ్యాపారంగా మారింది. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న సన్నకారు రైతులు, భూమి లేని వ్యవసాయ కూలీలు ఈ నాటుకోళ్ల పెంపకాన్ని ఓ వ్యాపకంగా చేపట్టి తమ ఉపాధికి చేదోడు వాదోడుగా కొంత సొమ్ము సంపాదించుకునేవారు. అయితే ప్రస్తుతం నాటుకోడి మాంసానికి డిమాండ్ బాగా పెరగటంతో పెరటికోళ్ల పెంపకం సైతం నేడు ప్రత్యేక కుటీర పరిశ్రమలా మారింది. ఈ క్రమంలోనే కడక్నాథ్ కోళ్లు మార్కెట్లో ప్రవేశించి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. దీని డిమాండ్ను తెలుసుకుని కొంతమంది ఔత్సాహికులు ఈ కోళ్ల పెంపకాన్ని చేపడుతున్నారు. ఆ కోవకు చెందిన వారే నిజామాబాద్ జిల్లాకు చెందిన గంగారాం.
ముప్కాల్ మండలం రేంజర్ల గ్రామానికి చెందిన వకీల్ గంగారాం కడక్నాథ్ కోళ్ల పెంపకాన్ని ప్రారంభించాడు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పండరినాథ్ అనే వ్యక్తి నుంచి మగజాతి కోడిపుంజును 2,500 రూపాయల చొప్పున, 2 ఆడజాతి కోళ్లను 2,000 చొప్పున కొనుగోలు చేశాడు. వాటిని తీసుకొచ్చి ముందుగా పెంపకం ప్రారంభించాడు. ఒక్కో కోడి 25 గుడ్ల వరకు పెట్టాయి. ఒక 6 పుంజులు 6 పెట్టెలు తీసుకెళ్ళినా, 4 పుంజులు 6 పెట్టెలు తీసుకెళ్ళినా. దీంతో ఇప్పుడు 60-70 కోళ్ళు తయారైనాయి వీటితోని. ఇక ఎందుకంటే ఇప్పుడు హెచ్చరి ఉంది కనుక ఇక్కడ గుడ్లు పెట్టాము. ఇక్కడ పెట్టిన గుడ్లతోనే ఈ పిల్లలు తయారైపోయినాయి. ఈ కోళ్ళతోనే గుడ్ల కోసం ఇంక్యుబేటర్ తీసుకెళ్ళినా. ఇంక్యుబేటర్లో వేసుకుంటే మన పిల్లలు వస్తాయి. కొంత మిషన్లో కొంత ప్రాబ్లం అవట్లా, కొంచెం లేట్ అయిపోయింది. కానీ మళ్ళీ మిషన్ కూడా బాగా అయిపోయింది, ఇప్పుడు పని చేస్తుందని నా ఆలోచన ఉంది. ఇప్పుడు గుడ్లు కూడా మిషన్లో పెట్టుకుంటాము. దాంతో పిల్లలు వెళ్తాయి మనకు. ఆ పిల్లలతో ఇంప్రూవ్ చేయాలని, ఇంకా ముందు సాగాలని చెప్పి నా ఉద్దేశం ఉంది. దీంతో లాభాలు ఏంటంటే ఆరోగ్యానికి మంచిది. ఇక ఒకళ్ళు అమ్ముకున్న మనకు ఇప్పుడు తర్వాత పాయిదా రావచ్చు అని చెప్పేసి నా ఆలోచన ఉంది. ఈ జాతి కోళ్లలో పొదుగుడు లక్షణం తక్కువ. అందుకే 80,000 ఖర్చు చేసి ఇంక్యుబేటర్ను కొనుగోలు చేశాడు గంగారాం. హేచర్ యంత్రంలో గుడ్లను పొదగ్గా 1 రోజులో గుడ్ల నుంచి పిల్లలుగా వృద్ధి చెందాయి. 2 కడక్నాథ్ కోళ్లతో పెంపకం ప్రారంభించిన గంగారాం ఇప్పుడు 80 కోళ్లతో పౌల్ట్రీ ఫామ్ నే నిర్మిస్తున్నాడు. కడక్నాథ్ కోడి ఎక్కువ గుడ్లు మంచిగా బాగా పెడితే పొదగది, దాన్ని హెచ్చర్లు వేసి పిల్లలు తీయటమే. మళ్ళీ దీని గుడ్డు కూడా చాలా ప్రోటీన్ దీంట్లో ఉంది. మన దేశ కోడి కంటే బయలర్ కోడి కంటే చాలా ప్రోటీన్ దీంట్లో ఉంది. ఈ గుడ్డు గర్భాశీలు కానీ, ఇంకా కీళ్ళ నొప్పులకు కానీ, షుగర్కు కానీ ఇవన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ గుడ్డు. కానీ మంచి దీనికి బలం ఇచ్చే శక్తి ఉంది ఈ కోడిలో. కడక్నాథ్ కోడి మాంసం అంత ఆరోగ్యకరంగా ఉండటానికి కారణం ఈ కోడి శరీరంలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. ఈ కోడి మాంసంలో 25% మాంసకృత్తులుంటాయి. బ్రాయిలర్ కోడి మాంసంతో పోలిస్తే కడక్నాథ్ కోడిలో కొలెస్ట్రాల్ శాతం కూడా చాలా తక్కువే. పైగా దీని మాంసంలో 18 రకాల అమైనో యాసిడ్స్, విటమిన్లు, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, నికోటినిక్ యాసిడ్స్ ఉంటాయి. అందుకే ఈ కోడి మాంసం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫేమస్ అవుతోంది. హైదరాబాద్లో కిలో బ్లాక్ చికెన్ కు 1,000 రూపాయల ధర పలుకుతోంది. ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ చికెన్ ను గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో కడక్నాథ్ కోళ్ల పెంపకాన్ని ప్రారంభించాలంటున్నారు వకీల్ గంగారాం. తిన్నా గనక ఇది నాకు అనుభవం ఉంది. దీని గుడ్లు కానీ, ఈ కోడి కానీ ఇది చాలా ఉపయోగంగా ఉంది. కోడి మంచి ప్రోటీన్గా ఉంది. కోడి అన్ని కోళ్ళ కంటే ఇది పెంచి ఉంచాలన్న ఉద్దేశంతో నాకు దీనికి కావాలని చెప్పేసి తెచ్చుకున్నా. ఇది పెంచుతున్నాయి ఇక్కడ. ఒకవేళ ఇంప్రూవ్ అయితే చాలా మందికి ఇది మంచి ప్రోటీన్గా ఉంది అని నా ఆలోచన ఉంది. ఎందుకంటే దీన్ని నేను టెస్ట్ చూశాను కనుక ఇది మంచి ప్రోటీన్గా ఉంది కనుక ఇది గుడ్లు కానీ, దీని కోడి కానీ, మాంసం కానీ చాలా బాగుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన కోడి తిన్నా కానీ దానికి కౌసు ఉంది. దానికి మళ్ళీ ఒకటి నాటుకోడికి మన కొవ్వు శాతం కూడా ఉంది. దీనికి కొవ్వు శాతం లేదు, మళ్ళీ కౌసు కూడా లేదు దీనికి. మళ్ళీ దీని మాంసం కూడా నలిపే ఉంది. మంచి టేస్ట్ ఉంది. మళ్ళా ఆరోగ్యానికి, ఆదాయానికి కడక్నాథ్ కోళ్ల పెంపకం లాభదాయకం అంటున్నారు గంగారాం. అందుకే వీటిని అభివృద్ధి చేసి అందరికీ అందుబాటులోకి తీసుకువస్తానంటున్నారు. తెలంగాణలో వ్యవసాయ అనుబంధ రంగాలపై నాబార్డ్ ప్రత్యేక దృష్టి సారించింది. ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ యాంత్రీకరణ తదితర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నాబార్డ్ పచ్చజెండా ఊపింది. ఈ రంగాలకు పూర్తి ప్రాధాన్యం ఇవ్వాలని బ్యాంకర్లకు నాబార్డ్ దిశానిర్దేశం చేసింది. ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర రుణ ప్రణాళిక విధాన పత్రంలో ఈ అంశాలు పేర్కొంది. వీటితో పాటు రాష్ట్రంలో ఏ రంగాలపై దృష్టి సారించాలన్న దానిపై సమగ్ర నివేదిక తయారు చేసింది. జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా యూనిట్లు, రుణాలు ఖరారు చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1 లక్ష కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు నాబార్డు సూచించిన సంగతి తెలిసిందే. అందులో 70% అంటే 70,965 కోట్లు వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ సహా అనుబంధ రంగాలకే చెందాలని నిర్దేశించారు.
ఇక వచ్చేడాది 11,182 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని, ఇందుకోసం 1,145 కోట్ల రూపాయలు రుణంగా ఇవ్వాలని సూచించింది. ప్రతిపాదిత అంశాల్లో 667 అగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు, 899 డైరీ ప్రొడక్ట్ యూనిట్లు, 482 రైస్ మిల్లులు, 345 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు రుణాలు ఇవ్వాలని సూచించింది. వీటితో పాటు కాటన్ సీడ్ ఆయిల్ యూనిట్లు 22, దాల్ మిల్లులు 74, ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్లు 180, మసాలా గ్రైండింగ్ యూనిట్లు 84, మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు 14, వేప నూనె మిల్లులు 3 ఉన్నాయి. వీటన్నిటిని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని ఏర్పాటు చేసింది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అవసరమైన ధాన్యాలు, పప్పులు, నూనె గింజలు, పళ్ళు, కూరగాయలు, పాలు, మాంసం, కోళ్లు, చేపలు వంటి వాటిని పంట కాలనీల ద్వారా నిర్దేశిత ప్రాంతాల నుంచి సేకరిస్తారు. ఈ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని నాబార్డ్ తెలిపింది. వ్యవసాయ యాంత్రీకరణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని నాబార్డ్ నివేదిక తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వివిధ రకాల యంత్రాల కొనుగోలుకు 2,833 కోట్లు కేటాయింపునకు సూచనలు ఇచ్చింది. అందులో కేవలం ట్రాక్టర్లు, పరికరాల కోసమే 1,987 కోట్ల రూపాయలు కేటాయించడం గమనార్హం. అంటే వచ్చేడాది అత్యధికంగా ట్రాక్టర్ల రుణాలపైనే సర్కార్ దృష్టి సారించింది. అందులో 2,585 సెకండ్ హ్యాండ్ లేదా మినీ ట్రాక్టర్లకు 79 కోట్ల రూపాయలు రుణంగా ఇస్తారు. అలాగే 25,356 ట్రాక్టర్లు, ఇతర పరికరాలకు 1,906 కోట్ల రూపాయల రుణం ఇస్తారు. 180 ట్రాక్టర్ డ్రాన్ డైరెక్ట్ సీడింగ్ యూనిట్లకు 1.22 కోట్ల రూపాయలు ఇస్తారు. 68 ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్లకు 63 లక్షల రూపాయలు ఇస్తారు. నాబార్డ్ ప్రకటించిన విధాన పత్రంలో వచ్చే ఏడాది 49,785 కోట్లు పంట రుణాలకు కేటాయించాలని సూచించగా, అందులో దాదాపు సగం అంటే 24,000 కోట్లు పత్తి, వరి పంటలకే ఇవ్వాలని ఆదేశించారు. పత్తి రైతులకు 12,456 కోట్ల రూపాయలు, వరి రైతులకు 11,635 కోట్లు రుణంగా ఇవ్వాలని బ్యాంకర్లకు ప్రతిపాదించింది. అలాగే మొక్కజొన్న సాగు చేసే రైతులకు 4,250 కోట్ల రూపాయలు కేటాయించింది. మిర్చి సాగు చేసే రైతులకు 1,000 కోట్ల రూపాయలు కేటాయించింది. విత్తనోత్పత్తి చేసే రైతులకు కేవలం 142 కోట్లు మాత్రమే రుణంగా ఇవ్వనుంది. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చు తగ్గించడం, కూలీల కొరతను అధిగమించడం సాధ్యమవుతుందని నాబార్డ్ పేర్కొంది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమపై దృష్టి పెట్టడం ద్వారా వ్యవసాయ పంట ఉత్పత్తుల్లో వృధాను అరికట్టడం, విలువ ఆధారిత అదనపు ఉత్పత్తులను తయారు చేసి అధిక లాభాలను ఆర్జించడానికి వీలవుతుందని తెలిపింది. ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు, కాటన్ సీడ్ ఆయిల్, ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇలా అనేక రకాల వాటిని ఏర్పాటు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగానే ఈ ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యాన్ని కల్పించింది. జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా యూనిట్లు, రుణాలను ఖరారు చేసింది. నేలతల్లి కరుణించింది. అరటి తోట విరగ కాసింది. దీనికి తోడు మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తుండటంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేవు. కరువు సీమ అనంతలో అరటిని సాగు చేసి మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు ఆ రైతు. ఆ వివరాలు మీకోసం. ఆ రైతుకు వ్యవసాయమే జీవనాధారం. సాగు తప్ప మరో వ్యాపకం లేదు. అందుకే నేలతల్లినే నమ్ముకున్నాడు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ఉన్న కొద్దిపాటి నీటి వనరులతో కాస్తుల పంటను పండిస్తున్నాడు. అరటి సాగులో మంచి దిగుబడులను సాధిస్తూ గిట్టుబాటు ధరను పొందుతున్నాడు. అనంతపురం జిల్లా నార్పుల మండలం బొందలవాడకు చెందిన రైతు ఉమాపతి నాయుడు తనకున్న 15 ఎకరాల పొలంలో 10 ఎకరాల విస్తీర్ణంలో అరటి పంటను సాగు చేశాడు. ఏడాదిలో మొత్తంగా ఆగస్టు, సెప్టెంబర్లో కురిసిన అరకుర వర్షం తప్ప ఈ ప్రాంతంలో పెద్దగా చినుకు జాడ కనిపించలేదు. అనంతపురం జిల్లా నార్పుల మండలం బొందలవాడ గ్రామం అది. నా పేరు ఉమాపతి నాయుడు. మేము 10 ఎకరాల జైంట్ టిష్యూకల్చర్ అరటి రకము ఏప్రిల్, మే నెలల్లో సాగు చేశాము. వర్షపాతం తక్కువైనా కూడా మేము 15,000 అరటి పెట్టినాము. ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఎకరాకు 1,10,000 నుంచి 1,20,000 పెట్టుబడి అవుతుంది. ఈ ధరలు అనేది ఇలాగే హెచ్చుతగ్గులు లేకుండా ఉంటే రైతుకు మంచి ఆదాయం వస్తుంది. కానీ మాకు కాలనీలు మామూలుగా 4.5 నెల వదిలేవాళ్ళు. ఈ సంవత్సరం అంతా నెలన్నర వదిలినారు. ఎక్కువ నీళ్ళు వదిలితే మేము ఇంకా మంచి దిగుబడులు, మంచి పంట తీయాలని అనుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం 2 నెలల పాటు కాలువకు నీరు ఇవ్వటంతో తనకు ఉన్న బోరులో నీరు రీఛార్జ్ అయింది. దీంతో డ్రిప్ పద్ధతి ద్వారా
అరటి పంటకు నీరందించాడు. అధిక దిగుబడులను సాధించాడు. మేము వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాకు హెచ్ఎల్సి కెనాల్ ద్వారా నీళ్లు వదిలారు. ఆ నీళ్ళ వల్ల మాకు భూగర్భ జలాలు పెరిగి బోర్లు రీఛార్జ్ అయ్యాయి. మేము ఎలా దేవుడా అని చెప్పి బాధపడుతున్న క్షణంలో, ఈ అరటికి నీళ్లు లేవని బాధపడుతున్న క్షణంలో ఈ కాలువ నీళ్ళు రావడం వల్ల మాకు బోర్లు రీఛార్జ్ అయ్యి మేము అరటి పంటకు మంచి తడులు ఇచ్చుకోగలిగాము. దీనివల్ల మాకు దిగుబడి కూడా ఆశాజనకంగా ఉంది. ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఏమిటంటే గత సంవత్సరం ఎరువుల ధరలు చాలా తక్కువ ఉండేటివి. ఇప్పుడు ఒక్కొక్క బస్తా ధర 3-4 ఇంతలు పెరగడం వల్ల, ఇంకొకటి ఎరువుల బస్తాల ధరలు పెరగడం వల్ల మాకు ఆదాయం తగ్గిందని మేము బాధపడుతున్నాము. గవర్నమెంట్ వారు నీరు ఇచ్చినట్టుగానే ఎరువుల ధరలలో నియంత్రణ, ఇంకోటి దళారీ వ్యవస్థలో కూడా ఉన్నట్లుండి ఈరోజు 14,000 రూపాయల ధర ఉంది, టక్కని 10,000కు 8,000కు పడిపోతుంది అంటారు. అది ఎలా పడిపోతుందో మాకు తెలియదు. ఒక ధరల స్థిరీకరణ, ఎరువుల బస్తాలు కూడా రైతుకు అందుబాటు ధరల్లో ఉంచితే మేము మా కష్టానికి ఫలితం దక్కుతుందని చెప్పి మేము ఆశపడుతున్నాము. ఎకరాకు 1300 మొక్కలు నాటాడు ఈ రైతు. ఎరువులు, పురుగుమందులు తదితర ఖర్చులు అన్నీ కలిపి ₹1,00,000 పైనే ఖర్చయింది. దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో రైతు ఆనందానికి అవధుల్లేవు. ఖర్చులు పోను ఎకరాకు 2.5 లక్షల రూపాయల వరకు మిగులుతుందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఆదాయం వచ్చి ఎకరాకు 25 నుంచి 30 టన్నులు దిగుబడి వస్తే ఎకరాకు 3 నుంచి 4 లక్షలు వస్తుంది. ఇది వర్షం మీద ఆధారపడింది. వర్షము నీరు బాగుంటే మంచి దిగుబడులు వచ్చి ఎకరాకు 30 టన్నుల నుంచి 35 టన్నులు కూడా తీసుకోవచ్చు. ఎకరాకు 3.5 నుంచి 4 లక్షలు ఆదాయం ఏం తగ్గదు. 1,50,000 పోయినా 2 లక్షలు ఎకరాకు మిగులుతుంది. 10 నెలల పంటకాలం మొత్తం మంచి లాభాలు వచ్చాయి. ఈ సంవత్సరం ధర ఈరోజు 14,000 ఉంది. ఈ ధర ఒక 2 నెలలు ఉంటే అందరు రైతులు అరటిలో మంచి ఆదాయం పొందగలుగుతారు. దళారీల గురించి ఇబ్బంది. ఒక ధర అనేది స్థిరీకరణ లేదు. ఒక వారము 15,000 అంటారు, ఒక వారం 10,000 అంటారు, ఒక వారం 8,000 అంటారు. హోలీ పండుగ అనేసి సేట్ లేరని చెప్పేసి అంతా మార్కెట్లు ఈ బ్రోకర్లదే రాజ్యం అయిపోయింది. రైతుకు సరైన ధర నిర్ణయించే వాళ్ళు లేకుండా పోయినాడు. వర్షపాతం తక్కువగా ఉన్న భూగర్భ జలాలతో అరటిలో మంచి దిగుబడిని సాధించామని, అయితే ప్రభుత్వం కూడా మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు లేకుండా స్థిరీకరించాలని రైతులు కోరుతున్నారు. ఇవి వాటి నేలతల్లి కార్యక్రమం విశేషాలు. చూస్తూనే ఉండండి HM TV.